వేటట. బిజార్నియాను బదిలీ చేసిన హర్యానా ప్రభుత్వం. దళిత ఐపీఎస్ పూరన్ కుమార్ భార్యకు సోనియా లేఖ. న్యాయ పోరాటంలో అండగా ఉంటానని భరోసా. పోస్ట్ మార్టానికి ఇంకా సమ్మతించని కుటుంబ సభ్యులు. దోషులుగా తేలిన వారిపై చర్యలు. ఈ ఎవరు పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు కదా, దానిపై వాళ్ళ భార్య డీజీపీపై ఫిర్యాదు చేసింది. కేసు కూడా నమోదైంది. కానీ ఎంతవరకు తేలుతుందో తెలియదు. ఎన్ని చూస్తలేం కేసులు, ఇదేమన్నా కొత్తగానా? ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా కుల వివక్ష చూపిస్తున్నారంటే ఇక కుల వివక్ష ఎంత భారీ స్థాయిలో నాటుకుపోయిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంత ఘోరం ఉంటుంది అదే నాకు అర్థం కాదు. రోహ్తక్ ఎస్పీపై బదిలీ వేటట. బిజార్నియాపై హర్యానా ప్రభుత్వం చర్యలు. ఐపీఎస్ పూరన్ కుమార్ భార్యకు సోనియా లేఖ. న్యాయ పోరాటంలో అండగా ఉంటానని భరోసా. రోహ్తక్ ఎస్పీపై బదిలీవేటు. ఇక ఐపీఎస్ పూరన్ కుమార్కు భార్యకు సోనియా లేఖ రాసిందంట. న్యాయ పోరాటంలో అండగా ఉంటానని భరోసా. తన భర్త సూసైడ్ నోట్లో పేర్లు ప్రస్తావించిన అధికారులందరినీ విధుల నుంచి తప్పించాలని, అరెస్టు చేయాలని సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ భార్య అమనీత్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకున్నదంట. రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాపై హర్యానా ప్రభుత్వం శనివారం బదిలీ వేటు వేసిందంట. ఆయన స్థానంలో సురీందర్ సింగ్ను నియమిస్తున్నట్టు అధికార ఉత్తర్వు పేర్కొంది. బిజార్నియా పోస్టింగ్ ఆర్డర్ను విడిగా జారీ చేయనున్నట్లు తెలిపింది. అయితే పూరన్ కుమార్ మృతి కేసును ఇందులో ప్రస్తావించలేదు. మరోవైపు డీజీపీ శత్రుజిత్ను కూడా దీర్ఘకాల సెలవుపై పంపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. కాగా పంచకులలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం నాయబ్ సింగ్ సైని మాట్లాడుతూ ఈ కేసులో దర్యాప్తు జరుగుతుందని, దోషులుగా తేలిన వారిపై స్థాయితో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలను కోరారు. ఎందుకు చేయరండి రాజకీయం నాకు అర్థం కాదు. ఆ స్థాయిలో ఉన్న ఆయనకు కూడా కుల వివక్షను అంటగడతారా, కులాన్ని అంటగడతారా? సిగ్గుండాలి కదా. మానసిక వేధింపులు, కుల వివక్ష కారణంగా తన ఆత్మహత్య చేసుకున్నట్లు పూరన్ కుమార్ రాసిన తన సూసైడ్ నోట్లో డీజీపీ శత్రుజిత్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాతో పాటు పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లను కూడా రాసినట. భాజపా ఆయన రాసినాక ఏముంటుంది నాకు అర్థం కాదు. రాజకీయం చేయొద్దు అంటే కప్పిపెట్టాలనా ఇట్లా? తీవ్ర దిగ్భ్రాంతికి గురైందంట సోనియా గాంధీ కూడా. అంటే ఈ కుల వివక్ష ఏందో అర్థం కాలే. నాగరికత పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ఒకప్పుడు ఉన్నట్టు లేదు పరిస్థితులు. అందరూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. ఈ కుల వివక్ష కూడా అప్పట్లో బెలైంది కదా. మన హెచ్సిలో రోహిత్ వేములను ఎవరు ఉన్నాడు కదా, ఆయన ఈ కుల వివక్షకే చచ్చిపోయాడు ఆయన కూడా. నేనేమంటున్నంటే కులాన్ని వాడుకొని రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ కుల వివక్ష కూడా ఏనో దగ్గర మెదులుతూనే ఉంటుంది. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఆయన చనిపోయినంటే కుల వివక్షకు బలైందంటే ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. సిగ్గుండాలి. మనం ఈ వార్త ఇంకా మనం చదువుతున్నాం అంటే ఈ వార్తలు నిజంగా సిగ్గుపడాలి. ఎవరు తెచ్చిండేమో చెత్త నా కొడుకులు కులాల గురించి.